ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలోని ప్రముఖ న్యాయవాది, ప్రముఖ రాజకీయవేత్త, బీజేపీ ఎంపీ రఘునందనరావుకి భారీ మెజారిటీ అందించిన సందర్భంగా పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో విజయోత్సవ కృతజ్ఞత సభ నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి భరత్ నగర్ కాలనీలో కాలనీవాసులను కలిసి కృతజ్ఞత సభ నిర్వహించడంతో ప్రముఖ సంఘ సేవకులు, బీజేపీ నాయకులు ఎడ్ల రమేష్ మాట్లాడుతూ రఘునందనరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఢిల్లీ పార్లమెంట్ పంపి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మెదక్ జిల్లాలో ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలను పార్లమెంట్ సాక్షిగా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం కోసం రఘునందనరావును అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ కు సారథోలినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయోత్సవ శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు భారీగా పాల్గొన్నారు. 770 చిల్లర పోల్ అయితే 22,000 దాదాపుగా అంటే 51% పైనే మనకు వచ్చినాయి. చాలా సంతోషమైన విషయం అంటే రఘునందనరావు గెలుపుకు ఆ మెజారిటీ ఓట్లకు మనదే అమీన్పూర్ కీలకం కావడం చాలా సంతోషపడి మరి ఆ కృతజ్ఞత చెప్పుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది అన్నమాట. మీ ముందుకు వచ్చి అంటే మా ధర్మం భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ ముందుకు వచ్చి ధన్యవాదాలు చెప్పడం, మీ అందరికీ రుణపడి ఉంటామని చెప్పడం మా యొక్క ధర్మం కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది. రఘునందనరావుని కూడా చాలా సంతోషపడ్డాడు. అమీన్పూర్లో బాగా వచ్చినాయని చెప్పేసి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ తొందరలోనే అంటే ఈ వారం రోజులు తొందరలోనే అన్నను పిలిచిన ఇక్కడ అదే ఫంక్షన్ హాల్లో లేదంటే ఇంకా చుట్టుపక్కల ఏదన్నా పిలిచి భారీగా అభినందన సభ ఏర్పాటు చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అన్నను పిలిచిన అన్న కూడా ఈ తొందరలోనే టైం ఇస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదో సందర్భం తీసుకొస్తాను. ఈ తొందరలోనే ఈ వారం లోపల సమయం ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. టైం తీసుకొని ఇక్కడికి పిలిచేసి భారీగా సన్మానం చేద్దామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అంటే ఎంపీ గారితో మనకు మన మున్సిపాలిటీకి ఏ విధమైన డెవలప్మెంట్స్ వర్క్ ఉన్నా మంచి వక్త, అడ్వకేటు, మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, మనకి ఎట్లాంటి విషయాలన్నా సపోర్ట్ ఉండే నాయకుడు, అందులో మన అమీన్పూర్ నుంచి బాగా ఓట్లు వచ్చినాయని చాలా సంతృప్తిగా ఉన్నాడు. కాబట్టి మనకి ఎట్లాంటి విషయాలున్నా ఆయన పరిధిలో, ఆయన ఎంపీ గారి పరిధిలో ఏ సందర్భం పడ్డా పని చేపించే బాధ్యత నాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. లీడర్లను అర్థమవుతలేదు. ఈయన ఓన్ కెపాసిటీ ఉన్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఓన్లీ వ్యక్తిగతంగానే ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తెలుగుదేశం లీగులో గెలిచిండు. భారతీయ జనతా పార్టీని ఒక మున్సిపాలిటీ ఏరియాలో కూడా ఒక పీక్ పైటు తీసుకొచ్చిందంటే ఆ ఘనత రమేష్ గారితో చెప్పడానికి ఏమాత్రం కూడా సంతోషించాం. ఒక నిమిషం ఆయన సందేశం మనం విందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.